వైల్డ్నెస్ రిసార్ట్స్ యజమాని ప్రసాద్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 3 నెలల క్రితం ఇద్దరు మహిళల మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసుపై కమిటీ వేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసులో ప్రధాన నిందితుడిగా ప్రసాద్ రెడ్డిని చేర్చి కల్పఫుల్ హోమిసైడ్ నేరం కింద రిమాండ్ తరలించారు. మరోవైపు ఇంత జరిగినా రిసార్ట్ను సీజ్ చేయకపోవడం, యథావిధిగా కొనసాగడం, కేసు విషయంలో పోలీసులు గోప్యత పాటించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైల్డ్నెస్ రిసార్ట్స్ యజమాని ప్రసాద్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 3 నెలల క్రితం ఇద్దరు మహిళల మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసుపై కమిటీ వేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసులో ప్రధాన నిందితుడిగా ప్రసాద్ రెడ్డిని చేర్చి కల్పఫుల్ హోమిసైడ్ నేరం కింద రిమాండ్కు తరలించారు. మరోవైపు ఇంత జరిగినా రిసార్ట్ను సీజ్ చేయకపోవడం, యథావిధిగా కొనసాగడం, కేసు విషయంలో పోలీసులు గోప్యత పాటించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.